హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను జియోని వాచ్ 5 అన్బాక్స్ చేయబోతున్నాను. దీని ఎంఆర్పి 4500 రూపీస్ ఉంటుంది, కానీ ఇది ఇండియాలో వీళ్ళు 2500 రూపీస్కే లాంచ్ చేశారు. ఇది రీసెంట్లీ జూన్ 23కే లాంచ్ చేశారు. ఈరోజు జూన్ 26th. అండ్ దీనిపైన మనకు స్మార్ట్ లైఫ్ వాచ్ అని ఉంటుంది. మోడల్ పేరు GSW5, అంటే జియోని స్మార్ట్ వాచ్ 5 దీని మోడల్. ఇది నేను మెయిన్లీ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ పక్కన క్రౌన్ ఇస్తున్నారు. చాలా స్మార్ట్ వాచెస్ ఉన్నాయి ఈ బడ్జెట్లో. మీకు 1500, 2000 రూపాయలు, 2500, 3000 చాలా బడ్జెట్స్ స్మార్ట్ వాచ్ ఉన్నాయి, కానీ దేనికి కూడా మీకు క్రౌన్ ఇవ్వడం లేదు. దీనికి క్రౌన్ ఉందని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ క్రౌన్ అనేది ఇవ్వడం వల్ల సేమ్ చూడడానికి యాపిల్ వాచ్ లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు రియల్మీ వాచ్ కూడా 4000 రూపీసే ఉంటుంది. దానికి వాళ్ళంతా కాపీ చేశారు, కానీ క్రౌన్ ఒకటి ఇవ్వలేదు. ఈవెన్ మనకు అమెజాన్ది 10RG స్మార్ట్ వాచ్ ఉంటుంది, అది జస్ట్ 2000 రూపీసే ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది, కానీ దానికి వాళ్ళు క్రౌన్ ఇవ్వలేదు. ఈ ఒక్క స్మార్ట్ వాచ్కే మీకు క్రౌన్ ఉంటుంది. నాయిస్ కలర్ ప్రో 2 స్మార్ట్ వాచ్, దానికి కూడా వాళ్ళు క్రౌన్ ఇవ్వడం లేదు. బటన్స్ ఇస్తున్నారు, కానీ వీళ్ళు ఒక్క వాళ్ళే క్రౌన్ ఇచ్చారు, అందుకే తీసుకున్నాను. అండ్ ఈ బాక్స్ పైన మనకు QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే మీకు ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది వీళ్ళది, బడ్డీ స్మార్ట్ లైఫ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ దీని ఫీచర్స్ ఇక్కడ ఇచ్చారు. హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది, 24 అవర్ రియల్ టైమ్ మానిటరింగ్, ఆటో మానిటరింగ్ ఆఫ్ స్లీప్ క్వాలిటీ అండ్ స్టెప్ కౌంట్ ఉంటుంది, స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీ ట్రాకింగ్, వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఈమెయిల్ అలర్ట్స్ కూడా ఉంటాయి. దీనిలో కాలింగ్ ఫీచర్ ఉండదు, ఇది బడ్జెట్ కాబట్టి. కాలింగ్ ఫీచర్ ఉన్నా నేను యూజ్ చేయను ఫ్రెండ్స్. నా దగ్గర ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ ఉంది, అందులో కాలింగ్ ఫీచర్ ఉంది, కానీ నేను ఇప్పటికో 2-3 టైమ్సే కాల్ చేశాను. ఎందుకంటే వాచ్లో కాల్ చేయడం అనేది అంత బాగా అనిపించేది సౌండ్ క్లారిటీ. మీకు కాలింగ్ ఫీచర్ ఉన్నా నాకు వేస్టే, కానీ మనకు కాల్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ రావాలి, అది యూజ్ అవుతుంది. ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి జియోని స్మార్ట్ వాచ్ 5, మోడల్ వచ్చేసి GSW5. అండ్ ఇందులో వీళ్ళు మీకు TFT స్క్రీనే ఇస్తున్నారు. అండ్ స్టాండ్ బై టైం వచ్చేసి 15 days ఇస్తున్నారు. యూస్ టైం వచ్చేసి 5 days. బ్యాటరీ కెపాసిటీ 160 mAh ఉంటుంది, అంటే ఒక 3 days పక్కా వస్తుంది. వీళ్ళు 5 days పెట్టారు, కానీ 3 days పక్కా వస్తుంది. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మనకు iOS 9.0 ఉండాలి, Android 5.1 ఉన్నా పనిచేస్తుంది మీకు ఫోన్లో. దీనిలో కలర్స్ 4 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ ఉంటుంది, వివిడ్ బ్లూ ఉంటుంది, మెటల్ గ్రే, మ్యాట్ గ్రే ఉంటుంది, రోజ్ పింక్ ఉంటుంది. నేను వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకోవడం జరిగింది. అండ్ బాక్స్ పైన మీకు ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారంటీ 1 year ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ఇక్కడ ఎంత ఇచ్చారంటే మేడ్ ఇన్ PRC. దాని పేరు కూడా ఇప్పుడు నేను తీసుకోదలుచుకోలేదు. వీళ్ళు మనకు BIS.gov.in అప్రూవల్ ఇచ్చారు దీనికి, అంటే సేఫ్ టు యూజ్ అన్నట్టు. వీళ్ళ అప్రూవల్ లేని ప్రోడక్ట్ ఏది యూజ్ చేయొద్దు, ఎందుకంటే బ్యాటరీకి సంబంధించిన అప్రూవల్ ఇస్తారు వీళ్ళు. కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇచ్చారు. జియోని అనేది వన్ ఆఫ్ ది పాపులర్ కంపెనీ. అండ్ మళ్ళీ ఇక్కడ ఫీచర్స్ ఏమి ఇచ్చారు చూడండి. హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది, క్యాలరీ మీటర్, కాల్స్ అండ్ SMS అలర్ట్, వాటర్ ప్రూఫ్ ఉంటుంది, IP68 వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఉంది, గ్రావిటీ సెన్సర్ కూడా ఇస్తున్నారు ఇందులో. ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇది ఫ్లిప్కార్ట్లో మాత్రమే అవైలబుల్గా ఉంది ప్రెజెంట్ అయితే. నేను ఇక్కడ ఈ స్టిక్కర్ని ఇక్కడ పెట్టేసి దీన్ని శానిటైజ్ చేశాను ఫ్రెండ్స్, బాక్స్ని నేను ఇప్పుడే. దేర్ ఆర్ 2 seals ఇక్కడ ఇచ్చారు, అండ్ ఇక్కడ ఒక సీల్ ఇచ్చారు మనకు. ఐ విల్ ఓపెన్ ద సీల్. ఓకే, సీల్ని ఓపెన్ చేయడం జరిగింది. చూడండి వాచ్ ఎలా ఉందో. సేమ్ బెల్ట్ కూడా యాపిల్ వాచ్ లాగానే కాపీ చేశారు వీళ్ళు, ఆల్మోస్ట్ కాపీ చేశారు. ఇది మన వాచ్, ఇది పక్కన పెట్టేద్దాము. అండ్ ఇది బాక్స్లో ఉన్న స్పెక్స్, ఒక ఛార్జర్ కూడా ఇస్తున్నారు దీంతో పాటు. అండ్ మనకు ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు దీనిపైన, స్క్రీన్ ప్రొటెక్టర్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇది కంప్లీట్ యూజర్ మాన్యువల్. అండ్ ఇక్కడ మీకు వారంటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. స్మార్ట్ వాచ్ 12 months ఉంటుందంట, స్ట్రాప్కి 6 months వారంటీ ఉంటుందంట, ఛార్జింగ్ డాక్కి కూడా 6 months వారంటీ ఉంటుందంట. రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్ ఉంటుంది, సర్వీస్ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్, రిపేర్ ఆర్ వాక్ ఇన్
పాప్ డాక్యుమెంట్ ఇవన్నీ మన దగ్గర ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ పర్చేస్ ఇన్వాయిస్ చూపిస్తే సరిపోతుందంట. అండ్ నౌ ఇప్పుడు మనం ఇది చూద్దాం. మనము ఇది చార్జర్. స్ట్రాప్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్ట్రాప్ క్వాలిటీ అయితే అంత చీప్గా ఏం లేదు, బాగానే అనిపిస్తుంది నాకు. సిలికాన్ స్ట్రాప్, ఇది స్కిన్ ఫ్రెండ్లీ సిలికాన్ స్ట్రాప్ అంటాం. ఇది ఇలా పెట్టుకోవాలి స్ట్రాప్. ఇది మనం పెట్టేసి ఇలా లాక్ చేయాలి. నేను నా చేతికి కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు ఒకసారి ఎలా ఉందో. అండ్ మెయిన్ ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే దీనికి క్రౌన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రౌన్ ఇలా రొటేట్ కూడా చేయొచ్చు మీరు. యూ క్యాన్ రొటేట్ ది క్రౌన్ అండ్ ఇలా ప్రెస్ కూడా చేయొచ్చు మీరు. దీన్ని ప్రెస్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు. అండ్ ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. దీనిలో నాకు నచ్చని పాయింట్ ఏంటంటే బెజల్ అనేది చూడండి ఎంత పెద్దగా ఉందో. కింద బెజల్ ఎలా ఉంది, పైన కొంచెం చిన్నగా ఉంది బెజల్. రైట్కి కూడా చిన్నగా ఉంది, లెఫ్ట్కి కూడా చిన్నగా ఉంది. కానీ కింద బెజల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. ఆన్ చేయాలంటే ఇది లాంగ్ ప్రెస్ చేయాలి. వాచ్ని ఆన్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా ఆన్ అయిపోయింది. అండ్ కంప్లీట్ స్క్రీన్ టచ్ స్క్రీన్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి. కంప్లీట్ స్క్రీన్ టచ్ ఉంది. చాలా మటుకు వాచెస్కి ఇక్కడ కింద మాత్రమే టచ్ ఉంటుంది, దీనికి కంప్లీట్ స్క్రీన్ టచ్ ఇచ్చారు. అదొకటి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. స్క్రీన్ క్లారిటీ అంత చూడడానికి బాగాలేదు, ఎందుకంటే ఇందులో TFT డిస్ప్లే ఇస్తున్నారు. TFT అంటే థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్, అన్నిటికన్నా చీపెస్ట్ డిస్ప్లే TFT. దాని తర్వాత మీకు LCD ఉంటుంది, దాని తర్వాత LED ఉంటుంది. OLED అంటే సూపర్ స్క్రీన్ అన్నట్టు. అది ఇక్కడ మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. మెసేజెస్ ఇచ్చారు ఇక్కడ పైకి అంటే మెసేజెస్, అండ్ రైట్ స్వైప్ చేసి ఇక్కడ మీకు స్టెప్ కౌంట్, స్పోర్ట్స్, స్లీప్, హెల్త్, మెసేజ్, అలారం, మ్యూజిక్, QR కోడ్, టైమర్, స్టాప్ వాచ్, ఫైండ్ ఫోన్ అండ్ సెట్టింగ్లోకి వెళ్తే బ్రైట్నెస్ ఉంది. ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్ 4 మ్యాక్సిమం, లెవెల్ 5 ఇస్ ద మ్యాక్సిమం బ్రైట్నెస్. అండ్ 1 టైం ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తుంది. ఇలా QR కోడ్ ఇచ్చారు, కెమెరా కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో మనము. అండ్ ఇక్కడ మీకు రీసెట్ బటన్ ఉంటుంది, అబౌట్ ఇచ్చారు. జియోని స్మార్ట్ వాచ్ 5 అండ్ మోడల్. అండ్ ఇక్కడ వర్షన్ వచ్చేసి 0.0.7, దిస్ ఈస్ ద సాఫ్ట్వేర్ వర్షన్. అండ్ ఇలా స్క్రోల్ చేస్తే వాచ్ ఫంక్షనింగ్ ఉన్నదా లేదా చూద్దాం ఒకసారి మనము. ఇలా స్క్రోలింగ్ చేస్తే ఫంక్షనింగ్ లేదు, జస్ట్ స్టైల్కి తిప్పచ్చు, కానీ బటన్ మాత్రం ఫంక్షన్ అవుతుంది చూడండి. బటన్ చాలా బాగుంది, బటన్ ఈస్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్లీ. అండ్ కంప్లీట్ బాడీ ఈస్ మేడ్ విత్ ప్లాస్టిక్. ఇక్కడ చూస్తే మనకు తెలిసిపోతుంది అది ప్లాస్టిక్ ఆ మెటల్ అనేది. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ పిన్స్ ఇచ్చారు, ఛార్జింగ్ పిన్స్. అండ్ ఇక్కడ మనకు హార్ట్ రేట్ స్కానర్ ఉంటుంది. జియోని స్మార్ట్ వాచ్ 5 అని రాసింది ఉంటుంది, GSW5. ఇది హార్ట్ రేట్ స్కానర్. ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి ఫోన్ని కనెక్ట్ చేసి ఎలా ఉందో చూస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూడ్డానికి బాగానే ఉంది, అంత వేస్ట్ అయితే ఏం లేదు. కాస్ట్ 2500 రూపీసే కాబట్టి పర్వాలేదు. లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. ఎలా ఉందో చూడండి. ఇది మీకు డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా ఉంది, కానీ క్లారిటీ వచ్చేసి ఇది TFT డిస్ప్లే. టచ్ స్మూత్గానే ఉంది చూడండి, టచ్ ఎలా ఉందో. టచ్ కింది కంటే మనకు మెసేజెస్ చూపిస్తుంది. పైనుండి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్రైట్నెస్ అండ్ ఇక్కడ ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంటుంది. బటన్ అయితే చాలా స్మూత్గా ఉంది. దిస్ బటన్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. ఇక్కడ రైట్ సైడ్ బటన్ ఇచ్చారు, ఇది చాలా స్మూత్గా వర్క్ అవుతుంది. ఎవరైతే యాపిల్ వాచ్ అంటే ఇష్టపడతారో వాళ్ళు అంత కాస్ట్ పెట్టి కొనుక్కోలేరు, ఇది పెట్టుకొని మీరు మేనేజ్ చేయొచ్చు. ఇది అన్బాక్సింగ్ వీడియో మాత్రమే. ఈ వీడియో ఎండింగ్లో నేను మొత్తం ఎలా ఉందో చెప్తాను మీకు. నా మొబైల్కి పేర్ చేసి నేను యూజ్ చేసి అంతా ఓకే అంటే నేను మీకు చెప్తాను నేను.
ఫ్రెండ్స్, నేను ఈ వాచ్ని సక్సెస్ఫుల్లీ నా మొబైల్కి పేర్ చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి GBuddy స్మార్ట్ లైఫ్ GSW345 అనే ఒక యాప్ ఉంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ వాచ్ అని. మనం వాచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు జియోని స్మార్ట్ వాచ్ 5 అని ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కాన్ ఆప్షన్ ఉంటుంది. స్కాన్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వాచ్లోకి వెళ్తే ఇక్కడ మీకు QR కోడ్ అని ఉంటుంది. ఈ QR కోడ్ ద్వారా మనము ఈ వాచ్ని దీనికి పేర్ చేయాలి. చాలా ఫాస్ట్గా పేర్ అయిపోతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, అవి మనం లాస్ట్కి మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం ప్రోస్ మాట్లాడుకుందాము, కాన్స్ అని లాస్ట్కి మాట్లాడుకుందాము. స్ట్రాప్ అనేది చాలా కంఫర్ట్గా ఉంది. సేమ్ మనకి ఇది యాపిల్ వాచ్కి ఎలాంటి స్ట్రాప్ ఇస్తారో అలాంటి స్ట్రాపే ఇచ్చారు. సిలికాన్ స్ట్రాప్. ఇది కంఫర్ట్గా ఉంది, ఎందుకంటే ఇది వాచ్ మీకు 33 గ్రామ్సే ఉంటుంది. చాలా లైట్ వెయిట్, ఉందా లేదా అన్న ఫీలింగ్ ఉంటుంది మీకు. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసి మీకు 1.3 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. మీకు ఫ్లిప్కార్ట్లో వాళ్ళు IPS LCD స్క్రీన్ అని మెన్షన్ చేశారు, కానీ ఇది యాక్చువల్ అంటే TFT స్క్రీన్. నేను ఈ బడ్జెట్లో వాచెస్ కొన్ని చూశాను, అన్నీ ఇంతే ఉంటాయి. దీని డిస్ప్లే నాట్ బ్యాడ్, నాట్ గుడ్, పర్వాలేదు. ఎందుకంటే నేను రియల్మీ వాచ్ కూడా చూశాను అండ్ 10RG వాచ్ కూడా చూశాను. దానిలో కూడా ఆప్షన్స్ ఏమున్నాయో చెప్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ మనకి ఇది వాచ్ ఫేసెస్ 4 ఉంటాయి. ఈ లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ 4 వాచ్ ఫేసెస్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇది 1 అండ్ ఇది 2, ఇది 3 అండ్ ఇది 4. ఇలా 4 వాచ్ ఫేసెస్ ఉంటాయి. మనకి ఇందులో టైం ఫార్మాట్ 24 అవర్సే ఉంటుంది. నేను యాప్లో చెక్ చేశాను, ఎక్కడ కూడా నాకు 12 అవర్స్ టైం ఫార్మాట్ కనిపించలేదు. నాకు 12 అవర్ ఫార్మాటే నచ్చుతుంది. 24 అవర్ ఫార్మాట్ అసలు నాకు నచ్చదు. కొంతమందికి 24 అవర్ ఫార్మాట్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ నాకైతే 12 అవర్ ఫార్మాటే ఇష్టం ఉంటుంది. అది అప్డేట్లో ఇస్తారనుకుంటా. స్టార్టింగ్లో 10RG వాచ్ కూడా మీకు 24 అవర్ ఫార్మాటే ఉండేది. వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు, అప్డేట్లో మీకు 12 అవర్ 24 అవర్ ఫార్మాట్ ఇచ్చారు. కానీ ఇప్పుడైతే ఈ వాచ్లో మీకు ఓన్లీ 24 అవర్ ఫార్మాటే ఉంటుంది. నేనైతే ఆప్షన్స్ నాకు ఎక్కడ కనిపించలేదు. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్స్ ఏమేమి చూద్దాము. పైనుండి స్క్రోల్ చేయండి. పైనుండి స్క్రోల్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బ్రైట్నెస్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, 5 లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. ఇది 1 2 3 4 5 ఇలా 5 లెవెల్ బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ బ్రైట్నెస్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 ఇది బ్యాక్ బటన్. అండ్ నెక్స్ట్ QR కోడ్ ఉంటుంది. QR కోడ్ ఎప్పుడు ఓపెన్ చేయాలంటే ఈ వాచ్ని మీరు ఫోన్కి పేర్ చేయాలంటే QR కోడ్ ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ కెమెరా అని ఉంటుంది. ఈ కెమెరా ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు కొన్నిసార్లు ఫొటోస్ తీసినప్పుడు, సెల్ఫీస్ తీసుకున్నప్పుడు ఈ కెమెరా ఆన్ చేయండి. మీ ఫోన్లో కెమెరా ఆన్ చేయండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కెమెరా ఆన్ చేశాను. ఇక్కడ ఒక ప్రోడక్ట్ పెడతాను. కెమెరా ఆన్ చేసి నేను ఇక్కడ వాచ్తోనే ఫోటో తీయచ్చు. నేను చూడండి ఒకసారి మళ్ళీ నేను చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, కెమెరా అని ఉంటుంది. కెమెరాలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు చూడండి క్యాప్చర్ అయిపోయింది. ఇలా మనం ఫొటోస్ తీయచ్చు. వాచ్తోనే మనం ఫోన్ని ఆపరేట్ చేయొచ్చు కెమెరా కోసము. ఇది ఆల్రెడీ మీకు అంతకుముందు నేను చెప్పడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఏ వాచ్లో కొన్నా కూడా మీకు ఈ ఫీచర్ ఉంటుంది. మీకు రియల్మీ వాచ్లో కూడా ఉంటుంది, 10RG వాచ్లో కూడా ఉంటుంది. మీరు వాచ్తోనే మొబైల్లో ఫొటోస్ తీయచ్చు. అండ్ ఇక్కడ మనకు రీసెట్ ఆప్షన్ ఉంటుంది. వాచ్ని రీసెట్ చేయొచ్చు. అబౌట్ పేజ్లోకి వెళ్తే ఈ వాచ్ వర్షన్ చూపిస్తుంది మీకు ఇక్కడ. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం కిందికి స్క్రోల్ చేయండి. కింది నుండి పైకి స్క్రోల్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ ఒక కాల్ కూడా వచ్చింది. ఎవరైతే కాల్ చేశారో ఇక్కడ మెసేజ్ ఉంది. మెసేజ్ చదువుకోవచ్చు ఇలా క్లిక్ చేసి, కానీ మీరు రిప్లై చేయలేరు వాళ్ళకు. మెసేజెస్ ఎప్పుడెప్పుడు వచ్చాయో టైంతో పాటు చూపిస్తుంది. అండ్ ఇది డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే క్లియర్ ఆల్ నోటిఫికేషన్స్. ఇప్పుడు చూడండి మీకు అన్ని నోటిఫికేషన్స్ క్లియర్ అయిపోతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఇలా బటన్ ప్రెస్ చేయండి, ఆల్ మెసేజెస్ ఆర్ డిలీటెడ్. ఇప్పుడు మీరు డిలీట్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ చూసుకోవచ్చు. అండ్ మీకు కాల్ వచ్చినప్పుడు మీకు కాల్ని కట్ చేయొచ్చు, కాల్ని రిసీవ్ చేసుకోవచ్చు. అదొక మంచి ఆప్షన్ ఉంది ఇందులో. కానీ కాల్ మాట్లాడరాదు, ఇందులో మైక్ ఉండదు మీకు. కానీ కాల్ని కట్ చేయొచ్చు, రిసీవ్ చేయొచ్చు. అది ఇప్పుడు మీకు వీడియోలో డెమో ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు లైవ్గా చూపిస్తాను మీకు. అది నాకు ఈ మొబైల్కి కాల్ చేశాను, ఈ మొబైల్కి పేర్ చేశాను. ఇది నా సెకండరీ ఫోన్ జియో, ఇది మనకు ఆనర్ ప్లే ఫోన్. నేను నా సెకండరీ ఫోన్కి పేరింగ్ చేశాను. ఇప్పుడు నేను వేరే ఫోన్తోని దీనికి కాల్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు.
ఇక్కడ చూపిస్తుంది. మనం కాల్ని రిసీవ్ చేసుకోవచ్చు, కాల్ని కట్ చేయొచ్చు దీని ద్వారా. ఇది ఒక మంచి ఆప్షన్. ఇది చూడండి, దీనికి కాల్ చేశారు ఎవరు, మనకి ఇక్కడ చూపిస్తుంది టైం చూడండి. అండ్ కాల్ ఇప్పుడు మనం మాట్లాడాలంటే పిక్ చేయాలంటే ఈ గ్రీన్ బటన్ నొక్కాలి, కాల్ని కట్ చేయాలంటే కింద రెడ్ బటన్ని నొక్కాలి. కాల్ కట్ అయిపోయింది. ఇది ఒక మంచి ఫీచర్. ఇది మెసేజ్ చేసినా కూడా మీకు ఇక్కడ మెసేజ్ వస్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం కింది నుండి పైకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మిస్ కాల్ వచ్చింది. ఇక్కడ నాకు 15:57కి మిస్ కాల్ వచ్చింది. 15:57 అంటే 3:57 అన్నట్టు. కొంచెం అలవాటు కావాలి టైం ఇది మీకు. నాకైతే 12 అవర్ ఫార్మేట్ అంటేనే చాలా ఇష్టము. అయితే ఇది అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 24 అవర్ ఫార్మేట్ నాకు నచ్చదు. ఇది స్టెప్స్ కూడా చాలా అక్యురేట్గా ఉంది. నేను బయటకు వెళ్ళి నడవలేదు, లాక్డౌన్ ఉంది కాబట్టి. మనకు జస్ట్ నేను క్యాలిక్యులేట్ చేసుకుని వేసాను, ఒక 28 స్టెప్స్ వేసాను. 25 స్టెప్స్ చూపిస్తుంది ఇక్కడ. అంటే నేను కంప్లీట్గా టెస్ట్ చేయలేదు. ఫుల్ రివ్యూ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ హాయ్ అని మెసేజ్ పెట్టారు ఎవరు, ఇక్కడ వచ్చేసింది మనకు. నేను హార్ట్ రేట్ చూశాను, కానీ హార్ట్ రేట్ అంత అక్యురేట్గా అనిపించలేదు నాకు. మామూలుగా అయితే నా హార్ట్ రేట్ 80 నుండి 90 మధ్యలో వస్తుంది. ఇది 70 చూపిస్తుంది హార్ట్ రేట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డేట్ అండ్ టైం కూడా చూపిస్తుంది. ఈ వాచ్ ఫేస్ని బట్టి ఉంటుంది మీకు. వాచ్ ఫేస్ అనేది ఏ స్టైల్, ఇక్కడ చూడండి హలో అని మెసేజ్ వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్స్ ఓపెన్ చేసి రీడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను వాచ్ ఫేసెస్ గురించి చెప్పాను, పై నుండి స్క్రోల్ చేసి ఏమొస్తుందో చెప్పాను. ఇప్పుడు మనం రైట్ స్క్రోలింగ్ గురించి తెలుసుకుందాము. రైట్ స్క్రోల్ చేస్తే మనకి ఇలా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే స్టెప్ ఉంటుంది, స్పోర్ట్స్, స్లీప్, హెల్త్, మెసేజ్, అలారం, మ్యూజిక్, క్యూఆర్ కోడ్ అండ్ లాస్ట్ టైమర్, స్టాప్ వాచ్, ఫైండ్ ఫోన్, సెట్టింగ్. అయితే ఇప్పుడు మనం సెట్టింగ్ ఆప్షన్ నేను ఆల్రెడీ మీకు అంతకుముందే చెప్పడం జరిగింది. బ్రైట్నెస్, క్యూఆర్ కోడ్, కెమెరా, రీసెట్, అబౌట్. స్టార్టింగ్లోనే చెప్పాను సెట్టింగ్ ఆప్షన్. ఇప్పుడు నేను మీకు ఏ ఆప్షన్ చెప్తానంటే ఫైండ్ ఫోన్ చెప్తాను. ఫైండ్ ఫోన్ పైన ప్రెస్ చేసిన వెంటనే మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నా ఫోన్ రింగ్ అవుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అనిపించింది నాకు. స్టాప్, అలా మనకు ఫైండ్ ఫోన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మనకు సెడిమెంట్ ఇలా పెట్టాను నేను. మీరు ఒక 30 మినిట్స్ కన్నా ఎక్కువసేపు అలానే కూర్చుంటే మీకు ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంది, రిమైండ్ చేస్తుంది. దీన్ని మనము సెడెంటరీ రిమైండర్ అంటాము. సెడెంటరీ రిమైండర్ ఆన్ చేశాను నేను, అందుకే ఇలా చూపిస్తుంది నాకు. ఇది ఒక మంచి ఫీచర్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తాను మీకు. ఫైండ్ ఫోన్ అయిపోయింది. స్టాప్ వాచ్ ఆన్ చేసుకోవచ్చు. స్టాప్ వాచ్ ఆన్ చేస్తే మీకు ఇందులో టైం ఉంటుంది. ఇది ప్రెస్ చేస్తే మీకు కొంచెం ఇలా బ్రేక్ చేయొచ్చు ఎప్పుడెప్పుడు కావాలంటే అప్పుడప్పుడు. అండ్ ఇది పాజ్ చేసి మళ్ళీ దీన్ని మీరు రీసెట్ చేయొచ్చు. స్టాప్ వాచ్ కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ టైమర్లోకి వెళ్తే మీకు టైమర్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎలా టైమర్ కావాలంటే ఇలా టైం పెట్టుకోవచ్చు. ఇట్లా ఉంటుంది కదా టైం, 1 అవర్. ఎక్కడైనా వెళ్తే టార్గెట్ పెట్టుకోవచ్చు టైం 1 అవర్. 1 అవర్ అయిపోగానే మీకు రిమైండ్ చేస్తుంది టైమర్. అండ్ స్టార్ట్ నొక్కండి, టైమర్ స్టార్ట్ చేసి మళ్ళీ రీసెట్ అనండి, బ్యాక్ అనండి. ఇది ఎప్పుడన్నా మీరు స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు మీకు యూజ్ అవుతుంది. స్టాప్ వాచ్ కానీ టైమర్ కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది. మ్యూజిక్లోకి వెళ్తే మీరు మ్యూజిక్ కూడా కంట్రోల్ చేయొచ్చు దీని ద్వారా. నేను ఇప్పుడు ఒక మ్యూజిక్ని ఓపెన్ చేస్తాను. ఇందులో గానా మ్యూజిక్ ఓపెన్ చేసి ఏం చేద్దామంటే మనం సౌండ్ మొత్తం పాజ్ చేద్దాం, కాపీరైట్ వస్తుంది కదా మనకు. లేకపోతే మొత్తం సౌండ్ తక్కువ చేసి గానా ప్లే చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఆ సాంగ్ ప్లే అవుతుంది మనకు. నేను ఇప్పుడు సాంగ్ని ఇక్కడ పాజ్ చేశాను, మళ్ళీ సాంగ్ని ప్లే చేశాను, మళ్ళీ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాను. కావాలంటే చూడండి ఇక్కడ స్క్రీన్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సాంగ్ వెళ్ళాను, మళ్ళీ పాజ్ చేశాను. మనం మ్యూజిక్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. మీరు రియల్మీ వాచ్ కొంటే అది 4000 రూపాయలు. అది 1.6 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది, ఇది 1.3 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. కానీ రియల్మీ వాచ్లో మీకు ఇక్కడ సైడ్కి బటన్ ఇస్తున్నారు. దీనికి మీకు క్రౌన్ ఉంటుంది. నేను ఈ క్రౌన్ ఉందని చెప్పేసి కొన్నాను. దీని సైజ్ కొంచెం స్క్రీన్ 1.3 ఇంచెస్ ఉంటుంది. దానికి కూడా దీనికి కూడా బెజెల్ ఉంటుంది. సేమ్ మీరు ఏ వాచ్ కొన్నా కూడా ఈ 2000 రూపాయల బడ్జెట్లో కింద కొంచెం పెద్దగా బెజెల్ ఉంటుంది, పైన లెఫ్ట్కి రైట్కి కొంచెం చిన్న బెజెల్స్ ఉంటాయి. అది నేను ఒక 4-5 వాచ్లు చూశాను. 10RG చూశాను, నాయిస్ కలర్ ప్రో 2 వాచ్ చూశాను, రియల్మీ వాచ్ చూశాను మా ఫ్రెండ్స్ దగ్గర. అందరికీ ఇలానే బెజెల్ ఉంటుంది కింద. అది మీరు పట్టించుకోకండి, ఎందుకంటే మనం కొంటుంది యాపిల్ వాచ్ 23,000 వాచ్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ. స్క్రీన్ కూడా అంత బాగానే ఉంది, అంత వేస్ట్ ఏం లేదు, అంత ఎక్సలెంట్ ఏం లేదు, సూపర్ యావరేజ్ అని చెప్పొచ్చులే. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం మనం.
మ్యూజిక్ అయిపోయింది. అలారం కూడా సెట్ చేసుకోవచ్చు మీరు ఇందులో, ఎప్పుడు కావాలంటే అప్పుడు అలారం పెట్టుకోవచ్చు. మీకు ఇది వైబ్రేషన్ వస్తుంది, ఇందులో వైబ్రేషన్ మోటార్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. అండ్ మెసేజెస్లోకి వెళ్తే మనకు పంపించిన మెసేజెస్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు, మిస్ కాల్స్ చూసుకోవచ్చు, ఎవరెవరు చేశారంతా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హెల్త్. అండ్ హెల్త్లోకి వెళ్తే మళ్ళీ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. హార్ట్ రేట్ ఉంటుంది, ఇందులో బ్లడ్ ప్రెషర్ కూడా ఇస్తున్నారు, ఇందులో మీకు ఆక్సిజన్ లెవెల్ కూడా తెలుసుకోవచ్చు. నేను 3 కూడా టెస్ట్ చేశాను. ఆక్సిజన్లోకి వెళ్ళి చూద్దాము ఎంత వచ్చిందో. నేను ఆల్రెడీ ఆక్సిజన్లోకి వెళ్ళి నా పాత హిస్టరీ చూపిస్తాను. 98 చూపించింది నాకు ఇక్కడ ఆక్సిజన్ హిస్టరీ డేటా అనేది. అండ్ మళ్ళీ బ్యాక్ అంటున్నాను. అండ్ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. అంతకుముందు ఇక్కడ బటన్ నొక్కండి, హిస్టరీ బటన్. అంతకుముందు నేను బీపీ కూడా టెస్ట్ చేశాను, నాకు ఎంత వచ్చిందో చూడండి. నేను మామూలుగా ఈ బ్లడ్ ప్రెషర్ని అక్కడ అంతకుముందు నేను బీపీ మానిటర్లో చూసినప్పుడు కూడా నాది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కింద గ్రీన్ కలర్ లైట్ వస్తూ ఉంటుంది మనకి. ఇది హార్ట్ రేట్ స్కానింగ్. ఇది ఎలా వస్తుంది చూడండి లైట్. అండ్ మళ్ళీ బ్యాక్ అని మళ్ళీ ఒకసారి నేను ఇప్పుడు ఇక్కడ బ్యాక్ అనేసి హార్ట్ రేట్లోకి వెళ్తున్నాను. హార్ట్ రేట్ కూడా నేను చెక్ చేశాను చూడండి. హార్ట్ రేట్ నాకు ఎలా వచ్చిందో, మ్యాక్స్ 72, మిన్ 68, మీడియం 69. కానీ హార్ట్ రేట్ నాకు కొంచెం రాంగ్ చూపించింది అనిపిస్తుంది, లేకపోతే నా హార్ట్ రేట్ తగ్గిందో నాకు తెలియదు. నాదైతే అంతకుముందు ఎప్పుడు టెస్ట్ చేసినా కూడా సామ్సంగ్ గెలాక్సీ వాచ్లో 80 to 90 మధ్యలోనే వచ్చేది. నేను మళ్ళీ ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి నాది హార్ట్ రేట్ నేను టెస్ట్ చేయలేదు. హార్ట్ రేట్ కొంచెం నాకు ఇది కరెక్ట్ లేదనే అనిపిస్తుంది. మీరు దీనిపైన ఫుల్ రివ్యూలో చెప్తాను ఎంతకు ఇది ఏందనేది. ఇప్పుడు ఒకటే రోజులో చెప్పలేము మనం ఇది హార్ట్ రేట్ అక్యురసీ. అండ్ స్లీప్ మానిటర్ కూడా చేస్తుంది మనకి. మీరు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, 33 grams ఉంటుంది కాబట్టి మీరు ఇది పెట్టుకొని పడుకోవచ్చు కావాలనుకుంటే నైట్ టైంలో. స్లీప్ మానిటర్ కూడా టెస్ట్ చేసి చెప్తాను నేను, దానికి టైం పడుతుంది. ఇది అన్బాక్సింగ్ వీడియోనే అనుకోండి, ఫుల్ రివ్యూ వీడియో కోసం వెయిట్ చేయండి, టైం పడుతుంది. స్పోర్ట్స్లోకి వెళ్ళండి, ఇందులో ఏమేమి ఉన్నాయి చూడండి. వాక్ ఉంది, ఇన్ వాక్ ఉంది, రన్ ఉంది, అండ్ సైక్లింగ్ ఉంది, క్లైంబ్ ఉంది, స్విమ్ ఉంది, హిస్టరీ ఉంది. ఇవన్నీ మనకు స్పోర్ట్ మోడ్స్. అండ్ స్టెప్లోకి వెళ్తే మీకు ఎన్ని స్టెప్స్ నేను చెప్పాను కదా, కొన్ని స్టెప్స్ వేసాను, జస్ట్ నేను కౌంట్ చేసుకున్నాను అన్నట్టు. ఒక 28 to 30 స్టెప్స్ వేసాను, 25 చూపిస్తుంది. పెడోమీటర్ అయితే అక్యురేట్గా అనిపించింది నాకైతే. ఫుల్ రివ్యూ చేయాలంటే నేను ఒక 1 week వాడాలి. ఇది 1 week వాడితే నేను కొంచెం ఎక్కడికైనా వెళ్తే తెలుస్తుంది. ఇది అన్బాక్సింగ్ కాబట్టి నేను ఇప్పుడు పెట్టాలని వీడియో పెడుతున్నాను ఫాస్ట్గా. నేను మళ్ళీ అన్ని టెస్ట్ చేయలేదు. ఫైండ్ ఫోన్ ఆప్షన్ ఉంటుంది, ఫైండ్ ఫోన్ ఆల్రెడీ మీకు చూపించాను. ఇప్పుడు మనము ఇవన్నీ అయిపోయినాయి, వాచ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూసాం కాబట్టి మనం ఫోన్లో ఆప్షన్స్ అన్నీ చూసుకొని దీనిలో కాన్స్ ఏమున్నాయో చెప్తాను నేను మీకు. ఇప్పుడు మొబైల్లో యాప్ ఉంటుంది, జీ బడ్డీ అని ఉంటుంది. ఈ యాప్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూడండి ఇలా చూపిస్తుంది, జియోనీ స్మార్ట్ వాచ్ 5 కనెక్టెడ్, సింక్రనైజ్, పర్ఫెక్ట్ సింక్రనైజ్ ఉంటుంది. అండ్ బ్యాటరీ ఇక్కడ చూడండి 100% చూపిస్తుంది. యాప్ వర్షన్ చూడండి V1.0.4. నోటిఫికేషన్స్ మీకు ఇవ్వండి అవి పెట్టుకోవచ్చు. నేనైతే ఓన్లీ కాల్ అండ్ ఎస్ఎంఎస్కి నోటిఫికేషన్ ఆన్ చేశాను. అలారం క్లాక్ కూడా మీకు అలారం క్లాక్ రిమైండర్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. వాచ్లో చేసుకోవచ్చు, మొబైల్లో చేసుకోవచ్చు. సెడెంటరీ రిమైండర్ కూడా ఆన్ చేసుకున్నాను నేను. మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాకింగ్ చేయమని రిమైండ్ చూపిస్తుంది. మీరు డ్రింకింగ్ రిమైండర్ కూడా ఆన్ చేసుకోవచ్చు, వాటర్ ఎప్పుడు డ్రింక్ చేయాలనేది. DND మోడ్ ఉంది. లిఫ్ట్ ద రిస్ట్ ఫర్ బ్రైట్ స్క్రీన్ అని ఉంది. ఇలా ఇప్పుడు ఇలా లిఫ్ట్ చేసినప్పుడు టైం రావాలంటే ఇది ఆన్ చేసుకోవాలి మీరు. లిఫ్ట్ ద రిస్ట్ ఫర్ బ్రైట్ స్క్రీన్ అని ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ ఆఫ్ ఉంటుంది, మనం ఆన్ చేయాలి. హార్ట్ రేట్ మానిటరింగ్ ఇక్కడ ఇచ్చాడు. హార్ట్ రేట్ మానిటరింగ్ మీరు కంటిన్యూస్ పెట్టుకోవచ్చు, మాన్యువల్గా చేసుకోవచ్చు. రిమోట్ ఫోటోగ్రఫీ మీకు ఆల్రెడీ చూపించాను నేను, దీన్ని వాచ్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. ఫైండ్ డివైస్ అని ఉంటుంది. ఫైండ్ డివైస్ అంటే వాచ్కి ఇలా వస్తుంది చూడండి, ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది, ఇది ప్రెస్ చేయండి. మళ్ళీ ఒకసారి చూడండి, ఫైండ్ డివైస్ చూడండి, మీరు వాచ్కి బీప్ వస్తుంది. ఫర్మ్వేర్ అప్డేట్ అయితే ఏం లేదు, నో అప్డేట్. దీనిలో ఒక అప్డేట్ కంపల్సరీ ఇవ్వాలి వీళ్ళు, ఎందుకంటే ఓన్లీ 24 hour ఫార్మేటే ఉంది వాచ్. 12 hour ఫార్మేట్ ఇస్తే బాగుంటుందని నా ఇలా లెఫ్ట్కి స్వైప్ చేయండి. లెఫ్ట్కి స్వైప్ చేస్తే మీకు ఇక్కడ ఎన్ని స్టెప్స్ వేసారో, ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేశారో, క్యాలరీస్, ఇవన్నీ మీకు హార్ట్ రేట్, ఇక్కడ మీకు స్లీప్ మానిటరింగ్, అండ్ ఇక్కడ QR కోడ్, ఇవన్నీ షార్ట్ కట్స్ ఉంటాయి లెఫ్ట్ స్వైప్ చేస్తే. బాగుంది వాచ్, నాకు బాగా నచ్చింది. 2500 రూపీస్ బడ్జెట్లో ఇంకేమి ఇస్తారు చెప్పండి. ఇది 33,000 యాపిల్ వాచ్తో అయితే మనం కంపేర్ చేయలేము. డిజైన్ అయితే అలానే ఉంటుంది. ఎవరైనా దూరంకి వెళ్ళి చూస్తే ఇది యాపిల్ వాచ్ అనేమో అనుకోవాలా, ఎందుకంటే ఇక్కడ క్రౌన్ ఉండడం వల్ల. మీకు మిగతా వాచెస్కి క్రౌన్ లేదు కాబట్టి, వాళ్ళు ఓన్లీ బటన్స్ ఇచ్చారు కాబట్టి తెలిసిపోతుంది.
నాకు తెలిసిన ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ యూజర్ ఉంటుంది. యూజర్లోకి వెళ్తే మీరు జాయిన్ టైం చూడండి, ఇక్కడ టార్గెట్ ఆఫ్ స్టెప్స్ పెట్టుకోవచ్చు. యూనిట్ అనేది మీరు మెట్రిక్ పెట్టుకోవాలంటే మెట్రిక్ పెట్టుకోవచ్చు, ఇంపీరియల్ పెట్టుకోవాలంటే ఇంపీరియల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ పేజ్ ఉంటుంది, ఇక్కడ అబౌట్ వాచ్ అండ్ ఇక్కడ ప్రైవసీ పాలసీ అన్ని మెయిన్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ వాచ్ ఆప్షన్లే ఉన్నాయి మనకు. ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ ది ఆప్షన్స్. ఇక్కడ హార్ట్ రేట్ చూపిస్తుంది మనకి, ఇక్కడ స్టాటిస్టిక్స్లోకి వెళ్ళండి, ఇక్కడ ఎన్ని స్టెప్స్ నడిచారు, ఆక్సిజన్ లెవెల్ అన్నీ చూపిస్తుంది. సింక్రనైజ్ అయితే బాగుంది. మీరు ఆన్ ది స్పాట్ ఇక్కడ వాచ్లో హార్ట్ రేట్ తెలుసుకోగానే ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ కనెక్షన్ కూడా నాకు లాస్ట్ టైం కాలేదు, నేను ఒక 2-3 అవర్స్ వాడాను కాబట్టి ఒక 4-5 కాల్స్ ఎవరో చేశారు. ఒక్కసారి కూడా కనెక్షన్ అయితే లాస్ట్ కాలేదు. నాకు ఇక్కడ కాల్స్ ఎవరెవరు చేసినా ఇక్కడ అన్ని చూపించింది. నేను 2-3 టైమ్స్ రీసెట్ చేశాను వాచ్ని, ఎందుకంటే ఫస్ట్ నేను పోకో F1 మొబైల్కి ఇది పేర్ చేశాను. మీకు వీడియో నేను మొబైల్తోనే రికార్డ్ చేస్తున్నా కాబట్టి మళ్ళీ దీన్ని రీసెట్ చేసి మళ్ళీ ఈ వాచ్కి పేర్ చేసి మీకు చూపిస్తున్నాను. అందుకే పాత డేటా అనేది మొత్తం డిలీట్ అయిపోయింది. ఈ వాచ్ మీరు 2500 రూపీస్కి తీసుకోవచ్చా వద్దా అంటే తీసుకోవచ్చు. రియల్మీ వాచ్ కన్నా చాలా బాగుంది ఇది. రియల్మీ వాచ్ 4000 రూపాయలు, ఇది 2500 రూపాయలే. దానితో కంపేర్ చేసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. స్క్రీన్ కూడా బాగానే ఉంది. మీకు బాక్స్ పైన TFT స్క్రీన్ అని ఇచ్చారు. ఇక్కడ అది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూడండి, ఫ్లిప్కార్ట్లో IPS LCD స్క్రీన్ అని ఉంటుంది, బాక్స్ పైన TFT స్క్రీన్ అని ఇచ్చారు. స్క్రీన్ చూడడానికైతే నాకు అంతకుముందు నేను అన్బాక్స్ చేసిన వాచెస్ క్లారిటీ కూడా ఇంతే ఉంది. నాకు అంత బ్యాడ్ ఏం అనిపించట్లేదు, గుడ్డే ఉంది కొంతమంది. ఎందుకంటే మనము ఇందులో మూవీస్ అయితే ఏం చూడాం కదా, మనకు కావాల్సింది ఓన్లీ టైం ఒకటే కాబట్టి టైము జస్ట్ డేటా. కంపేర్ టు స్మార్ట్ బ్యాండ్, ఇప్పుడు మీరు MI బ్యాండ్ 5 కొంటే 2500 రూపాయలు ఉంది. దానికన్నా ఈ వాచ్ బెస్ట్ అంట నేను. ఇంకా మీరు కొనాలా వద్దనేది వీడియో చూసిన తర్వాత డిసైడ్ చేసుకోండి. కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారు, 1 year వ్యారంటీ కూడా ఉంటుందంట. గుడ్ బై ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.